ఇది రెవెన్యూ అధికారులకి, రణస్థలం మండల రెవెన్యూ అధికారులకి, పిన్నెండి భానుజీ నాయుడికి, వీళ్ళ దగ్గరికి సర్పంచ్ దగ్గరికి వెళ్ళమని రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళమని సర్పంచ్ బాలాట ఆడుతున్నారు నాతోనే. ఇద్దరు కలిపి కూడి ఆ ఎస్సీల మీద కేసు పెట్టించారు, ఎస్సీలు నా మీద కేసు పెట్టించారు. అది పక్కన పెడితే మీరు అందరూ కలిపి సర్వే చేశారు కదా, సర్వే చేసినట్టు చెరువులో ఫోటోలు దిగి గ్రీవెన్స్లో పెట్టారు కదా, అవి నేను చూశాను. అది పక్కన పెడితే మీరు తప్పుడు కేసు పెట్టించారు. ఎస్ఐని కలిసిన మరుసటి రోజు నుంచి నేను నా భూమి మీద ఉండకుండా నేను ఎక్కడొక్కడ ఉంటాను, మా ఇంటికాడో ఎక్కడొక్కడ, నేను ఎక్కడ ఉన్నా సరే మీరు తప్పుడు కేసు పెట్టించారు కాబట్టి నేను ఇక్కడ ఉంటున్నట్టు ప్రూఫ్లు కూడా ఉన్నాయి. రణస్థలాలు కూడా చెప్తారు, కనీసం ఎంక్వైరీలో కూడా జరుగుతుంది. మీరు తప్పుడు కేసు పెట్టేసి నన్ను అరెస్ట్ చేయించేయడానికి మీరు రెడీగా ఉన్నా కానీ అది చెల్లదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అందరికీ పిల్ల పాపలతో ఉన్నారు, ఇంకా తప్పు చేస్తున్నారు, ఆర్డర్లు వచ్చినా తప్పు చేస్తున్నారు. ఇది చాలా తప్పు చేస్తున్నారు, అధర్మం చేస్తున్నారు. ఇంత మంచి ప్రభుత్వంలో కూడా మీరు అధర్మం చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? అసలు ప్రభుత్వం మారినా మీ బుద్ధులు మారలేదు.